హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు లోక్సభలో 47 ట్రాన్స్లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో వెళ్ళిపోదాం. పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ నుంచి మనకి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండానే ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క lokSabha.nic.in అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2020 సంబంధించి మనకి ఇక్కడ ట్రాన్స్లేటర్ లోక్సభ సెక్రటేరియట్లో భర్తీ చేయబోతున్నారు. సో దీని మీద క్లిక్ చేసి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి లెవెల్ 8 బేస్ పైన బేసిక్ శాలరీ వచ్చేసి 47,600 నుంచి 1,51,100 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా జస్ట్ బేసికే, ఇంకా అలవెన్సెస్ కలుపుకొని మనకు హయ్యర్ పే అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ద ఇండియా సంబంధించి మనకి ఇక్కడ భర్తీ చేస్తున్నారు కాబట్టి కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ ఎస్సీకి 3, ఎస్టీకి 5, ఓబీసీకి 17, యూఆర్కి 13, ఈడబ్ల్యూఎస్కి 9, ఓవరాల్గా మనకు 47 పోస్టులు. ఇందులో ఒక పోస్ట్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కేటాయించడం జరిగింది. హియరింగ్ ఇంపైర్మెంట్కి రిమైనింగ్ 46 పోస్టులు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ డేటా ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు పీజీ చేయాల్సి ఉంటుంది. పీజీ ఇన్ హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది డిగ్రీ లెవెల్ ఒక కామన్ సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా పీజీలో ఇంగ్లీష్ చేసిన వాళ్ళు హిందీ అనేది డిగ్రీ లెవెల్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా మీరు మాస్టర్ డిగ్రీని ఏదైనా సబ్జెక్ట్ చేసి ఉండాలి. కాకపోతే మీ యొక్క డిగ్రీలో మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఆ యొక్క పీజీ సంబంధించి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది ఒక ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ అనేది మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, లేదా 2 years వరకు ఎక్స్పీరియన్స్ అయినా ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా అయితేనే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా అప్రైజ్ లిమిట్, సో అప్రైజ్ లిమిట్ కనుక తీసుకుంటే 27 years అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ద జనరల్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఈ యొక్క 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా దీంట్లో ఇన్బిల్డ్ చేసుకొని ఓసీ క్యాండిడేట్స్కి 29 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనం రిలాక్సేషన్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 2 stagesలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, ప్రిలిమినరీ అండ్ నెక్స్ట్ మెయిన్. సో ప్రిలిమినరీ కనుక తీసుకున్నట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, ఓవరాల్గా మనకి ఇక్కడ 3 categories ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 questions, జనరల్ ఇంగ్లీష్ 50 questions, జనరల్ హిందీ 50 questions. ఓవరాల్గా మనకు 150 questionsని 75 minutesలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ అనేది రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ చొప్పున మనకి ఇక్కడ ఓవరాల్గా 150 questionsకి 150 marks అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ నుంచి మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిపైన వచ్చినటువంటి క్యాండిడేట్స్లోంచి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మెయిన్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే 2 పేపర్స్లో ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సంబంధించి ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ 75 marks, హిందీ టు ఇంగ్లీష్ 75 marks. అండ్ మొత్తం ఎగ్జామ్ అనేది మనకు 2 hours ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ ఎస్సే, ప్రిసైజ్ అండ్ గ్రామర్, హిందీ ఎస్సే, ప్రిసైజ్ అండ్ గ్రామర్, వీటికి సంబంధించి 100 questions అనేవి రావడం జరుగుతుంది. ఇది మనకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మీద మనకు ఈ యొక్క పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 250 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇందులో మనకి ఎస్ఏ 25 marksకి, ప్రిసైజ్ 15 marksకి, అదేవిధంగా గ్రామర్ 10 marksకి కేటగిరైజ్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి ఇక్కడ మన డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఈ యొక్క ఫైల్లో మనకు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ యొక్క టోటల్ ఫామ్ అంతా ఫిల్ చేసి దాన్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క స్కాన్డ్ అప్లికేషన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క ఈమెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది జూలై 27 తారీఖు రోజులోపు. సో మనం జూలై 27 తారీఖు రోజులోపు వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే భోపాల్, జైపూర్, లక్నో, అదేవిధంగా ఢిల్లీలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ మనకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దీని కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని ఢిల్లీలోనే ఎగ్జామ్ సెంటర్స్ అని అలాట్ చేసే అవకాశం ఉంటుందని మేజర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ద ఇండియాలో మనకు 1000కి పైగా అప్లికేషన్స్ వస్తే అప్పుడు మనకి ఒక రిమైనింగ్ ఉన్నటువంటి సెంటర్స్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే మన యొక్క ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం ఎగ్జామ్ సెంటర్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇలాగ మనకు 21 years అని ఇవ్వడం జరిగింది కదా ఓసీకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి మీరు గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసే 10 years, ఒకవేళ మీరు గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేయకుండా మాత్రం మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీకి అయితే గవర్నమెంట్ సెక్టార్లో సర్వీస్ చేసిన వాళ్ళకి 8 years, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేయని వాళ్ళకైతే 3 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఎలాంటిది లేదు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా లోక్సభ ఎంప్లాయీస్ సంబంధించి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క టోటల్ డేటా వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క ఫైల్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు.
అండ్ దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ ఫామ్. అండ్ ఇక్కడ మనకు రూల్ నెంబర్ అనేది మనం పంపించిన తర్వాత వాళ్ళు స్క్రూటనైజ్ చేసుకొని మనకు ఒక నెంబర్ అని జనరేట్ చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫోటో, అండ్ ఇక్కడ క్యాండిడేట్ ఒక సిగ్నేచర్, అండ్ ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అండ్ ఇక్కడ సర్నేమ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఒక ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద 10th క్లాస్ మార్క్స్ మేము ప్రకారం, మదర్స్ నేమ్, నేషనాలిటీ, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ అన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. భోపాల్, ఢిల్లీ, జైపూర్, లక్నో. సో ఈ 4 మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ లాస్ట్ 5 yearsలో ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి ఇక్కడ మనకు డేటా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అండ్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ, అండ్ యాజ్ పర్ ద డేట్ అండ్ 27/7/2020 ప్రకారం మీ యొక్క ఏజ్, అండ్ అదేవిధంగా మీ యొక్క కేటగిరీ, అండ్ ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే దానికి సంబంధించిన డేటా, ఒకవేళ మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ గురించి కనుక అడుగుతున్నట్లయితే దానికి సంబంధించి క్లైమింగ్ అండ్ ఎక్సెసరీస్మెన్, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ నెక్స్ట్ మీ యొక్క ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, అండ్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఏదైనా సర్వీస్ చేసే ట్రాన్స్లేటర్గా దాని యొక్క డీటెయిల్ డేటా, అదేవిధంగా మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో అంటే మీకు గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ ఏదైనా కూడా దానికి సంబంధించి డీటెయిల్ డేటా, అండ్ ఫైనల్గా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇక కేటగిరీ వైజ్గా ఎస్ఆర్నో అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ప్లేస్, డేట్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ప్రొఫార్మాలో రెడీ చేసుకొని వాళ్ళకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సెల్ఫ్ అటెస్టేషన్ లేకుండా మాత్రం దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. అండ్ అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్లో మీకు ఈ విధంగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది, లేదా ఇదైనా మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ మీ యొక్క ఫోటో, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అని మీరు ఫిల్ చేసి తీసుకెళ్తే ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో మీరు దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ అయినటువంటి ప్రొఫార్మాస్, సో ఈ విధంగా మనకు లోక్సభలో ట్రాన్స్లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా నేను యొక్క పోస్ట్ అన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. 2 స్టేజెస్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinivas Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20+ subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinivas Mech YouTube channel, series under $499 only.